అలాంటోడు తెప్పించి నోటి దోల కొద్దీ మాట్లాడితే అది వ్యతిరేకంగా మాట్లాడినట్టు. అరే మన రాష్ట్ర పరువు తీశారు కదా ఎదవలందరూ కలిసి ప్రజాప్రతినిధులు అయ్యి. ఆడు దోస్తున్నాడంటే అవునని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చొచ్చి లెటర్లు రాసి ఇచ్చొచ్చి రాష్ట్ర విభజనకు ఒప్పుకుని వచ్చిన వాళ్ళు ఎవరు? అన్ని పార్టీలు తెలాపాపం తలా పిడికిడు కదా అయిపోయింది. విడిపోయిన తర్వాత ఎందుకు లోటు వచ్చిందిరా అని నేను అడిగితే ఆ రోజు సమాధానం లేదు ఎవరి దగ్గర. ప్లస్ ఈ రోజు వరకు విడిపోయిన రాష్ట్రానికి సంబంధించి ఏమన్నా చేస్తున్నామా? ఇవాళకి కూడా నేను అడుగుతున్నాను, ఇంత నిజాయితీగా, ఇంత అద్భుతంగా, ఇంత గొప్పగా, ఇంత రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడు ఎదవా వీడెదవా అని చెప్పి రాస్తున్నటువంటి మహానుభావులందరూ అయ్యా మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు, మన రాజకీయ నాయకులు, మన రాష్ట్రాన్ని పరిపాలించే లేదా మన రాష్ట్రంలో మహానుభావులుగా చలామణి అవుతున్న వాళ్ళందరి వ్యాపారాల హెడ్ క్వార్టర్లు ఎక్కడున్నాయి? వాళ్ళ ఆస్తులు ఎక్కడున్నాయి? ఆస్తులు నమ్మి ఇక్కడ పెట్టమని చెప్పను. వాళ్ళ వ్యాపార హెడ్ క్వార్టర్లు ఎందుకు పెట్టరయ్యా మన రాష్ట్రంలో? ఇప్పటికి కూడా తమిళనాడులో, బెంగళూరులో, చెన్నైలో ఎందుకుంటాయ్యా వాళ్ళవి? దానివల్ల అక్కడ పన్నులు కడుతున్నారు కదయ్యా. మన రాష్ట్రం మీద ప్రేమ ఉంటే మన ఎమ్మెల్యే గారు, మన ఎంపీ గారు, మన మంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు, మన ప్రతిపక్ష నాయకుడు గారు వీళ్ళ వ్యాపారాల హెడ్ క్వార్టర్లు ఇక్కడ పెడితే మనకు కదయ్యా డబ్బులు వచ్చేది. వందలు కాదు కదయ్యా, వేల కోట్లు కదయ్యా వీళ్ళు కడుతున్న డబ్బులు. అవన్నీ ఇక్కడికి వచ్చేస్తే మనం భారీ పరిశ్రమలు ఆహ్వానించాల్సిన అవసరం అది అవన్నీ వస్తే ఆటోమేటిక్ చాలా మందికి ఉపాధి వస్తుంది. అది మరి ఇంకేంటయ్యా, హెడ్ క్వార్టర్ వస్తే అక్కడెక్కడో హైదరాబాద్ లో కూర్చుని చెన్నైలో ఉద్యోగం చేసుకోవడం. మనమే వెళ్ళి ఆడ కూర్చున్నాం కదా వాళ్ళ ఆఫీసుల్లో. మన రాష్ట్రంలోనే వచ్చి మన అమ్మ నాన్న, మన తాత ముత్తాత, మన వాళ్ళ దగ్గర కూర్చుంటాం కదా, బ్రతుకులు మెరుగుపడతాయి కదా, మన కుటుంబాలకి దగ్గర అవుతాం కదా, బంధువులకి దగ్గర అవుతాం కదా. ఎందుకు ఆలోచించాలి?